అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఫీల్డ్ వచ్చాము. ఈ ఊరు పేరు వచ్చి దువ్వూరు వారిపాలెం. అన్న పేరు వచ్చి సార్ పేరు వచ్చి చంద్రారెడ్డి సారు. ఒకసారి అన్న మాటల్లోనే సార్ మాటల్లోనే తెలుసుకుందాము. ఈ ఊరు అడ్రస్ కానీ ఇక్కడ ఏమేమి పంటలు పెడతారు, అలాగే ఇక్కడ అడ్రస్ కానీ అన్నీ ఒకసారి సార్ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి. దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి. అడ్రస్ ఏమన్నా చెప్తారా సార్? మాది దువ్వూరు వారిపాలెం, ఓకే సార్. ముత్తుకూరు మండలం, ఓకే సార్. సరేపల్లి నియోజకవర్గం, ఓకే సార్. నెల్లూరు జిల్లా. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్? మేము పుట్టినప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఓకే సార్. వాళ్ళతో పాటు మేము కూడా వ్యవసాయం చేస్తున్నాం. ఓకే సార్. మేము అప్పటి నుంచే వ్యవసాయంలో మేము మొదటి నుంచి అంటే మనము మన ఫాదర్ వాళ్ళు మన తాత వాళ్ళు అంతా ముందు నుంచి వ్యవసాయం. ఓకే సార్. మేము వ్యవసాయమే కుటుంబం నుంచి వచ్చాము. యాక్చువల్ వచ్చి మాది వచ్చి మానపల్లి. అక్కడ వచ్చి కమర్షియల్గా ఎక్కువ వెళ్తా అంటారు, టమాటా, వెజిటేబుల్స్ ఇవన్నీ. ఒకసారి ఇక్కడ ఏం పంటలు పెడతారు ఏమి ఒకసారి తెలుసుకుందామని వచ్చాం సార్. ఇక్కడ 90% వరి తప్పక ఇంకా వేరే పైరు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇదంతా డెల్టా ఏరియా. దీంట్లో నీళ్లు పడ్డాయంటే పోయేది, నీళ్లు పడ్డాయంటే ఆరే పరిస్థితి ఉండదు. ఇంకా కమర్షియల్ క్రాప్స్ పనికిరావు పొలాలు, చాలా తక్కువ. ఏమైనా డ్రై అయినప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు ఉండవు. అందువల్ల మేము ఇక్కడ ఫిల్టర్ పాయింట్ ఏముండవు. అందువల్ల మేము వరి పైరే వేస్తాం. ఓకే సార్. నేను కూడా ఒక 4-5 రోజుల నుంచి ఇక్కడ తిరుగుతున్నాం సార్. ఎక్కువ భాగం నేను గమనించింది ఏమంటే ప్రతి ఒక్క రైతన్న కూడా వ్యవసాయం అనేది వాళ్ళ వృత్తిపరంగా చేస్తున్నారు. ఎక్కువ వచ్చి వరి వేస్తున్నారు సార్. మన నెల్లూరు జిల్లా వచ్చి మన ఆంధ్రప్రదేశానికి అన్నపూర్ణ జిల్లా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరికి అన్నం పెడుతుంది కాబట్టి నెల్లూరు జిల్లాని ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది మన నెల్లూరు జిల్లాకి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని నెల్లూరు జిల్లాని ప్రత్యేక స్థానంగా గుర్తించాలని మన ఛానల్ తరఫున నేను కూడా తెలియజేస్తున్నాను సార్. నేను ఇక్కడ మనం గమనించింది ఏమంటే ఎక్కువ భాగము లీఫ్ హోల్డరు ఇవి ఎక్కువ స్టెంబోరరు, లీఫ్ హోల్డరు ఎక్కువ గమనించాము. ఇక్కడ మన లాంగ్వేజ్లో మన ఈ నెల్లూరు జిల్లా లాంగ్వేజ్లో ఎత్తుకుంటే తెల్లదీగులు అంటారు, అలాగే వచ్చి మోంపిప్పి కూడా అంటారు. ఇవి ఎక్కువ మనం గమనించాము. దీనికి వచ్చి సరైన సమాధానం అనేది మన కంపెనీ నుంచి తీసుకొచ్చింది ఏమంటే మంచి మందు అనేది తీసుకొచ్చింది సార్. ఈ మందు వచ్చి ఇన్సిపియో. ఈ ఇన్సిపియో వచ్చి కొత్త టెక్నాలజీ. ఈ దీంట్లో ఫైనలోజిన్ అనేది కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇది వచ్చి ఎకరాకు వచ్చి 120 ml లెక్కన మనం స్ప్రే చేసుకున్నట్లయితే స్ప్రేయింగ్ వచ్చి 30 నుంచి 35 రోజుల్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మనం చెప్పుకున్నట్లు తెల్లదీగలు కానీ అలాగే మోంపిప్పకి కానీ బాగా పనిచేస్తుంది. అదే పరంగా మనం పంట కోసే వరకు ఈ మందు అనేది పనితనం అనేది కూడా చూపిస్తుంది. అలాగే ఇంకా ఒకటి ఏమంటే మనం మందు కొట్టినాక 3-4 గంటల వర్షం పడినా కూడా ఇది పనిచేసే అవకాశం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇది మనకి ప్యాకింగ్ వచ్చి 120 ml ఉంది, 250 ml ఉంది, అలాగే 600 ml కూడా ప్యాకింగ్ కూడా ఉంది. మీకు మార్కెట్లో అన్ని షాపుల్లోనే దొరుకుతుంది. మీరు వెళ్ళి తీసుకోండి. మీకు పంట చివరి వరకు అనేది బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా మీకు మంచి మందు తీసుకురావడానికి ఇంకా మంచి మందు ఈ 10 సంవత్సరాలు అనేది ఈ మందు అనేది బాగా పనిచేసే విధంగా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు. ఇలాంటి మందు తీసుకొచ్చిన దానికి కంపెనీ వారికి చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాము. ఇప్పుడు అన్న ఈ మందు మొత్తం అంతా మన ఊర్లో 100 ఎకరాల వరకు అన్న వాడతానని చెప్పాడు. అవునండి. ఇప్పుడు ఈ కంపెనీ సింజెంటా కంపెనీ అంటే మాకు చిరకాలం నుంచి మాకు ముఖ్యమైన కంపెనీ. వాళ్ళు వచ్చి ఈ ఆకుముడతకి, మోంపిప్పికి ఈ రెండిటికి సరైన మందు అని చెప్పి రావడం, పొలాల్లో వచ్చి చూసి వాళ్ళు డెమో చేసి ఈరోజు మాకు ఈ మందుని మీరు వాడండి అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ మందు వాడతాం. ఎందుకంటే ఈ కంపెనీయే
వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. అందువల్ల ఈ కంపెనీ మీద నమ్మకంతో వీళ్ళు చెప్పిన దీంతో ఈ స్ప్రేయింగ్ మేము తప్పనిసరిగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సరేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ఇంకా ఒకటి ఏమంటే చాలామంది రైతన్నలకి డ్రోన్ కూడా అవైలబిలిటీ ఉంది. డ్రోన్ ద్వారా మీరు స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు ఇంకా బాగా పనిచేస్తాయి సార్. మేము ఖచ్చితంగా ఈ దఫా నుంచి డ్రోన్తోనే చేయాలని మేము నిర్ణయించుకున్నాం. మీరు మాకు అటువంటి అవకాశం ఇచ్చినారు కాబట్టి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కంపెనీకి కట్ చేయి.